హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వారంలో మనం ఎన్ని రోజులు నాన్ వెజ్ తిన్నా కూడా సండే నాన్ వెజ్ తినకపోతే అసలు మనకి సండే ఫీలింగే ఉండదు ఆ రోజు. అందుకని ఈరోజు మా ఇంట్లో ఏంటంటే రాగి ముద్ద, చికెన్ కర్రీ. చూడటానికైతే చాలా బాగుంది. తింటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలి, రాగి ముద్ద ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో చేసాం ఈరోజు. వారంలో మనం 2-3 సార్లు చికెన్ తిన్నా కూడా సండే చికెన్ తెచ్చుకోకపోతే ఏదో వెల్తిగా అనిపిస్తూ ఉంటుంది కదా. చికెన్ అంటే ఎవరిష్టం వాళ్ళది. నాన్ వెజ్ తెచ్చుకోకపోతే వెల్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈరోజు చికెన్ కర్రీ తయారు చేయడం కోసం అలా చికెన్ని క్లీన్గా కడుక్కొని పక్కన పెట్టుకొని అందులో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ఈ మొత్తం కలిపేసి మిక్సీ పెట్టారనమాట. ఆ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ చేసిన తర్వాత దానిలోకి ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదులే, కానీ ఎక్కువైందంటే మాత్రం కర్రీ తినలేం, మనం చూసేసుకోండి. తర్వాత కారం. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని కారం ఎక్కువ యాడ్ చేస్తాం. తర్వాత పెరుగు. చికెన్లో పెరిగేయటం వల్ల ఏంటంటే ఒకటి నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది రాగి ముద్దలోకి కాబట్టి గ్రేవీ కూడా వస్తుంది అనమాట. తర్వాత చికెన్ మసాలా, తర్వాత గరం మసాలా, పసుపు కూడా ఉంది అందులోనే. ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. మా కిచెన్ చాలా చిన్నది, ఇవన్నీ అక్కడ పెట్టుకొని వీడియో చేయడం కుదరదు, అందుకనే మా ఆవిడ ఈ సెటప్ అంతా హాల్లో పెట్టింది. ఇలా మసాలాలు, పెరుగు మొత్తం కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా వేసేసుకుంటారు, కానీ మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేసిద్ది మా ఆవిడ. మ్యారినేట్ చేస్తుంది ముందు చికెన్ని. ఇలా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. తర్వాత కుకింగ్ ఆయిల్, కొంతమంది సన్ఫ్లవర్ వాడతారు, కొంతమంది ఏమో వేరుశనగ నూనె, కొంతమంది పామ్ ఆయిల్. ఏ నూనె అయినా సరే నాన్ వెజ్ కర్రీస్ అంటే ఇందులో ఎక్కువగానే ఉండాలి ఆయిల్. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువ లేకపోతే టేస్ట్ అనిపించదు. ఆయిల్ వేడిన తర్వాత అందులో చీల్చిన పచ్చిమిర్చి. చెప్పాక మేము కొంచెం స్పైసీగానే తింటాము నాన్ వెజ్ ఏదైనా, అందుకనే కారం ఎక్కువ వేసింది, పచ్చిమిర్చి కూడా వేసింది. తర్వాత అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ ఇందులో వేసేయాలి. రాగి ముద్దలోకి గ్రేవీ కావాలి కాబట్టి ఇందాక చెప్పినట్టుగా పెరుగు యాడ్ చేసాం. గ్రేవీ కోసం కాకపోయినా కూడా నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది కొంచెం పెరిగేయటం వల్ల చికెన్లో, అందుకని ఎప్పుడు అలానే వేస్తుంది. ఓకే, చికెన్ మొత్తం కూడా ఆ కడాయిలో వేసిన తర్వాత దాన్ని బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే ఒక 20-30 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీన్ని. చెప్పాను కదా, మా కిచెన్ చాలా చిన్నదిగా ఉంటుంది, అందుకని వీడియో తీయడం కూడా కష్టంగానే ఉంటుంది కిచెన్లో. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడటానికి బాగా రెడ్ కలర్లో యమ్మీగా అనిపిస్తూ ఉంది. చూస్తేనే అర్థమవుతుంది స్పైసీనెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని. అయిపోయింది. 20-30 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేద్దాం.
కొంతమంది కొత్తిమీరని అవాయిడ్ చేస్తారు, ఆ స్మెల్ నచ్చదని. కానీ నాన్ వెజ్ కర్రీస్లోనైనా వెజ్ కర్రీస్లోనైనా కొత్తిమీర ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసామంటే అది ఫైనల్ టచ్ కదా. అయిపోయింది చికెన్ కర్రీ. తర్వాత రాగి ముద్ద తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టాలి. దాంట్లో కావాల్సిన వాటరు, ఆ వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ని కొంచెం మరగనివ్వాలి. కొంతమంది రాగి ముద్ద పూర్తిగా రాగి పిండితోనే చేస్తారు, కానీ అలా చేస్తే మాకు ఇష్టం ఉండదు. అందుకని కొంచెం అందులో అన్నం వేస్తాం, అన్నంతో పాటుగా రాగి పిండి వేసి కలుపుతాం అనమాట. చూడండి, వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం ఉడికించుకున్న రైస్, ఆ రైస్ కూడా కొద్దిగా ఉడకాలి అందులో. ఇప్పుడు మనకి ఎంతమందికి కావాలో అంత క్వాంటిటీ తీసుకొని, అంటే ఇద్దరికా ఒకరికా నలుగురికా అలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపోను మనం రాగి పిండి వేసుకోవచ్చు ఇందులో. మేము 2 మెంబర్స్, మేము ఇద్దరమే తింటాం కాబట్టి మాకు సరిపడంతా మేము వేస్తున్నాం రాగి పిండి ఇందులో. రాగి పిండి కొద్ది కొద్దిగా అన్నంలో వేసేసి మొత్తం పూర్తిగా కలపాలి. ఇలా ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి బాగా. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచేసి మగ్గనిస్తే మనకి రాగి ముద్ద రెడీ అయిపోద్ది. చూస్తారా, రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.